చంద్రబాబును తిట్టిపోస్తున్నారు. అవ్వాతాతలు మాత్రమే కాదు, సొంత పార్టీ నాయకులు కూడా చంద్రబాబును దుమ్మెత్తిపోస్తున్నారు. వితంతువులు, వికలాంగులు మాత్రమే కాదు, సొంత పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబును శపిస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు మాత్రమే కాదు, సొంత పార్టీ అభిమానులు కూడా తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు 74 ఏళ్ల కుప్పం తాత. టీడీపీ సోషల్ మీడియానే ఇప్పుడు బాబును దుమ్మెత్తిపోస్తోంది. నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఆ నిమ్మగడ్డ ఎవరు? అతనితో పిటిషన్ వేయించడం ఏంటి? ఆ నిమ్మగడ్డ ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నాడు? చరిత్ర పుస్తకంలో చరిత్రహీనులకు కూడా ఒక పేజీ ఉంటుంది. అందులో ఆఖరి పేజీలో ఆఖరి పేరు ఈ నిమ్మగడ్డదే ఉంటుందంటూ టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కాకపోతే మరేంటి, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు చంద్రబాబు విపరీత బుద్ధి, చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు పార్టీ వినాశనానికి దారి తీసినట్లుగా కనిపిస్తోంది. వాలంటీర్ల మీద కోపంతో అవ్వాతాతల మీద పగ తీర్చుకుంటారా? వాలంటీర్ల మీద కోపంతో వికలాంగులు వితంతువులపై కసి తీర్చుకుంటారా? వాలంటీర్ల మీద కోపంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులపై కక్ష తీర్చుకుంటారా? చేసిందంతా చేసి ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తారా? ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేసి కుట్రలు కుతంత్రాలతో అడ్డదారిలో అందలమెక్కిన బాబు ఇప్పుడు తన నెత్తిన తానే చేయి పెట్టుకున్నాడు. మొన్నటికి మొన్న టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇస్తావా జగన్ అంటూ పట్ట పగలు నట్ట నడివీధిలో హేళన చేశాడు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై కుట్ర చేసి పట్ట పగలు నట్ట నడివీధిలో పట్టుబడిపోయాడు. వ్యవస్థలో చీడ పురుగులు ఉంటాయి, పేడ పురుగులు ఉంటాయి. అలాంటి పురుగుల్లో మొహం చూస్తేనే కంపరం పుట్టే పురుగులు కొన్ని ఉంటాయి. అలాంటి పురుగు చేసిన పనితో రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారు. అయ్యా నిమ్మగడ్డ, బాబు ఆదేశాలతో కుట్ర చేసి అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగుల ఉసురు పోసుకుంటున్న నువ్వు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. 2023 డిసెంబర్ 4న వాలంటీర్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేశావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 2. 2024 జనవరి 12న వాలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో కేసు వేశావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 3. 2024 మార్చి 13న వాలంటీర్లకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో కేసు వేశావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 4. ఫిబ్రవరి 1న అచ్చెన్నాయుడితో ఈసీకి నువ్వు బాబు ఫిర్యాదు చేయించారా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 5. 66 లక్షల మంది పెన్షన్దారులకు వాలంటీర్లకు ఉన్న లింక్ కట్ చేసేసావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 6. అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా కుట్రలు చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 7. 2021 స్థానిక ఎన్నికల్లో వాలంటీర్ల సెల్ ఫోన్లు లాక్కోవాలని ఆనాడు ఆదేశాలు ఇచ్చావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 8. ఎన్నికల అధికారిగా ఉంటూ పార్క్ హయత్లో పచ్చముఖతో పట్టుబడ్డావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 9. సిటిజన్ ఫర్ డెమోక్రసీ ముసుగులో బాబు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. క్వశ్చన్ నెంబర్ 10. పచ్చ ప్రయోజనాల కోసం జాలిం లోషన్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నావా లేదా? నిజం చెప్పు నిమ్మగడ్డ. ఈ 10 ప్రశ్నలకు అవ్వాతాతలకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిమ్మగడ్డ సమాధానం చెప్పాలి.